Hello, my dear friends. Welcome to RSP Educations. My name is Ranswamy RSP. I have 3 years experience in Azure Cloud. ఈ రోజు మనం Azure Cloud గురించి అండ్ Azure Cloud అంటే క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ గురించి మనం ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ రోజు మనం తెలుసుకుందాం. అండ్ వాట్ ఈస్ క్లౌడ్ అంటే క్లౌడ్ అంటే ఏంటి? క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఆన్లైన్ స్టోరేజ్. ఇట్స్ సింపుల్, డోంట్ వేస్ట్ ఎనీథింగ్. క్లౌడ్ అనేది ఒక ఆన్లైన్ స్టోరేజ్ అనమాట. మనం ఆన్లైన్లో ఏమేమి చూస్తామో, ఆన్లైన్ నుంచి ఏమేమి యాక్సెస్ చేస్తామో అదంతా వెళ్ళి క్లౌడ్లో స్టోర్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లౌడ్ ప్రొవైడర్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళు ఎవరెవరు? చాలామంది ఉన్నారు, క్లౌడ్ ప్రొవైడర్స్ చాలామంది ఉన్నారు. బట్ టాప్ 3 అనేది వీళ్ళే ఉంటారు. మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ ఈ 3 క్లౌడ్ ప్రొవైడర్సే యూజ్ చేస్తారు. అది AWS అండ్ Azure అండ్ GCP. అండ్ ఇప్పుడు చూస్తే దీన్ని కంపారిజన్ చూద్దాం ఒకసారి. AWS అనేది 2006లో లాంచ్ అయింది. అంటే ఈ క్లౌడ్ సిస్టమ్ని ఇన్వెంట్ చేసిందే AWS అనమాట. AWS వాళ్ళే ఇన్వెంట్ చేశారు. దానికన్నా ముందు క్లౌడ్ అనే పదమే లేదు. పదం ఉంది, బట్ క్లౌడ్ అనే ఒక ఇన్నోవేషన్ లేదు. ఆన్లైన్ స్టోరేజ్ పెట్టాలనేది ఒక ఇన్నోవేషన్ లేదనమాట. అలాగే 2010లో మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళు క్రియేట్ చేశారు. అలాగే GCP అనే క్లౌడ్ వాళ్ళు 2008లో లాంచ్ చేశారు అనమాట. అలాగే GCP గూగుల్ కంపెనీ వాళ్ళు లాంచ్ చేశారు అనమాట 2008లో. అండ్ ఇక్కడ టోటల్ రీజియన్స్ చూస్తే AWSలో 38 మాత్రమే ఉన్నాయి. 38 రీజియన్స్ మాత్రమే ఉన్నాయి. రీజియన్స్ ఈజ్ నథింగ్ బట్ డేటా సెంటర్. అంటే మనకు డేటా సెంటర్ అనేవి AWS జస్ట్ 38 ఉన్నాయి. ప్రపంచంలో జస్ట్ 38 మాత్రమే ఉన్నాయి. అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్ వాళ్ళది 70+ అజూర్ డేటా సెంటర్ ఉన్నాయి. అజూర్ డేటా సెంటర్ ఉన్నాయి. ఇది లేట్గా లాంచ్ అయిన డేటా సెంటర్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు ఈ మైక్రోసాఫ్ట్ వాళ్ళు. అందువల్లనే ఈ డేటా సెంటర్ ప్రతి కంట్రీలో ఒక 3 లేదా 4 డేటా సెంటర్ని ఈ అజూర్ కంపెనీ వాళ్ళు ఓపెన్ చేస్తున్నారు. అలాగే GCP గూగుల్ కంపెనీ వాళ్ళు జస్ట్ 42 డేటా సెంటర్ ఓపెన్ అయినాయి. బట్ ఇంకా ఇప్పుడు మన ఏపీలో వైజాగ్లో ఓపెన్ అవుతుంది ఒక డేటా సెంటర్. ఇట్ విల్ బి ఓపెన్ ఇన్ 2029లో ఈ GCPకి సంబంధించిన ఒక డేటా సెంటర్ మన ఏపీలో వైజాగ్లో ఓపెన్ అవ్వచ్చు. సో మన ఏపీ ఎవరైనా బీటెక్ స్టూడెంట్ వాళ్ళు ఉంటే బీటెక్ చదువుతుంటే మీరు GCP మీద ఫోకస్ చేయండి. ఎక్కువ జాబ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇది ఫ్యూచర్లో. ఇప్పుడు ఎవరైనా బీటెక్లో చదువుతుంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళు GCP మీద ఫోకస్ చేయండి, నేర్చుకోండి. GCP కూడా యూ కెన్ లెర్న్ ఆల్సో మల్టీ క్లౌడింగ్. AWS అండ్ Azure అండ్ GCP కూడా నేర్చుకోవచ్చు మీ ఇంట్రెస్ట్ బట్టి. అండ్ ఇక్కడ AWSలో VPC అని అంటాం. ఒక నెట్వర్క్ని, అంటే మన క్లౌడ్లో ఒక నెట్వర్క్ క్రియేట్ చేయాలి. అంటే ఎవరైనా సరే క్లౌడ్లో ఒక కంపెనీకి నెట్వర్క్ అనేది క్రియేట్ చేయాలి. ఆ నెట్వర్క్ని VPC అంటాం. అదే అజూర్లో అయితే VNet అంటాం. GCPలో కూడా VPC అని అంటాం అన్నమాట. ఆ నెట్వర్క్ని, ఆ నెట్వర్క్ ఈజ్ నథింగ్ బట్ ఒక టవర్ లాంటిది. ఆ డేటా సెంటర్లో ఒక టవర్ క్రియేట్ చేస్తాం మన కంపెనీ కోసం. ఆ డేటా సెంటర్లో ఒక నెట్వర్క్ క్రియేట్ చేస్తాం. ఆ నెట్వర్క్లో మళ్ళీ మనం రిసోర్స్ క్రియేట్ చేస్తాం. ఆ రిసోర్స్ని మనకు కంప్యూట్ అంటాం. ఆ కంప్యూటర్ని మనకు AWSలో EC2 అంటాం. అదే అజూర్లో అయితే VMs అంటాం. అదే GCPలో మనకు కంప్యూట్ ఇంజన్ అని అంటూ ఉంటాం అన్నమాట. దీని గురించి మనం ఫ్యూచర్లో ఫుల్ కంప్యూట్ ఇంజన్ అంటే ఏంటి? VM ఈజ్ నథింగ్ బట్ వర్చువల్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ ఒక ల్యాప్టాప్. వర్చువల్ ల్యాప్టాప్ అంటే ఇక్కడ ఆన్లైన్లో ల్యాప్టాప్ ఉంటాయి. మనకు ఆన్లైన్లో ల్యాప్టాప్ క్రియేట్ చేయొచ్చు. మన ఫిజికల్ ల్యాప్టాప్లో ఏమేమి చేస్తామో అవన్నీ ఆన్లైన్లో చేసేయచ్చు అనమాట. ఇప్పుడు రీసెంట్లీ మన ఐబొమ్మ ఓనర్ అరెస్ట్ అయిన కదా, అక్కడ ఇమ్మడి రవి అనే వాడు అతను VM క్రియేట్ చేసుకొని అజూర్లో ఒక VM క్రియేట్ చేసుకొని ఆ VMలో అన్ని పనులు చేస్తారు. అన్ని వాళ్ళ సినిమాని యాడ్ చేయడం కానీ, ఆ సినిమా తీసుకోవడం కానీ, ఇవన్నీ VM క్రియేట్ చేసుకొని VMలో
ఇవన్నీ కోడింగ్ రాయడం కానీ హ్యాకింగ్ చేయడం కానీ ఈ విఎం క్రియేట్ చేసుకొని ఆన్లైన్ కంప్యూటర్లోనే అన్ని చేశాడు. అందువల్లనే పోలీసు వాళ్ళని పట్టుకోలేకపోయారు. ఆ ఇమ్మడి రవిని, ఐబొమ్మ ఓనర్ ఇమ్మడి రవిని పట్టుకోలేకపోవడానికి మెయిన్ రీజన్ అతను విఎం యూజ్ చేశాడు. డిజిటల్ ల్యాప్టాప్ యూజ్ చేస్తుంటే ఎప్పుడో ఈజీగా దొరికిపోయేవాడు ఐపీ అడ్రస్ ద్వారా. విఎం అలా కాదు. విఎంని మనం ఎప్పుడంటే అప్పుడు మనం లొకేషన్ చేంజ్ చేయొచ్చు, ఎప్పుడంటే అప్పుడు మన ఐపీ అడ్రస్ కూడా చేంజ్ చేయొచ్చు. అందువల్ల ఇది విఎం అనేది అంత పాపులర్ అన్నమాట. అంటే ఆన్లైన్ కంప్యూటర్స్ ఇలా ఉంటాయి, ఎవరు యాడ్ చేయలేరు, ఎవరు పట్టుకోలేరు, అంటే సెక్యూరిటీగా ఉంటాయి. ఈ AWS కానీ అజూర్ కానీ జీసీపీ కానీ సెక్యూరిటీ టాప్ క్లాస్లో ప్రొవైడ్ చేస్తుంటారు అన్నమాట. ఎవరు కూడా ఆ ల్యాప్టాప్ కానీ దాన్ని యాక్సెస్ చేయలేరు, కనుక్కోలేరు అనమాట. అందువల్ల ఇవి టాప్ ఫేమస్ అయిపోయినాయి. అండ్ మనకు ర్యాంకింగ్ చూస్తే AWS అనేది ఫస్ట్ ర్యాంక్లో ఉంటుంది షేర్ మార్కెట్లో కూడా. అంటే అలాగే అజూర్ కంపెనీ వాళ్ళు మైక్రోసాఫ్ట్ అజూర్ సెకండ్లో ఉంది, టాప్ సెకండ్లో ఉంది. అండ్ జీసీపీ అనేది థర్డ్లో ఉంది. అదే అజూర్ అనేది ఎందుకు సెకండ్ వచ్చింది, లేట్గా లాంచ్ అయినా సెకండ్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు డేటా సెంటర్ అవి చాలా క్రియేట్ చేశారు అనమాట. సో అందువల్ల ఇది సెకండ్ ప్లేస్కి వచ్చింది. నెక్స్ట్ వీటిని చూస్తే మనం క్లౌడ్ రాకముందు మనం ఎలా ఉండేది, ఆన్లైన్ స్టోరేజ్ ఎలా చేసేవాళ్ళు అనేది ఇప్పుడు చూద్దాం. అంటే ఆన్ ప్రెమిసెస్ వర్సెస్ క్లౌడ్. ఫర్ ఎగ్జాంపుల్ క్లౌడ్ రాకముందు, క్లౌడ్ అనే ఒక ఇన్నోవేషన్ రాకముందు ఎలా చేసేవారు అంటే కంపెనీ పెట్టాలంటే వాళ్ళకు ఒక డేటా సెంటర్ పెట్టుకోవాల్సిందే. ఎవరైనా కంపెనీ పెట్టారనుకోండి, దానికన్నా ముందు మనకు చాలా వచ్చాయి, ఫేస్బుక్ వచ్చాయి, యూట్యూబ్ వచ్చాయి, తర్వాత యాపిల్ కూడా ఉంది, దానికన్నా ముందు చాలా ఉన్నాయి కంపెనీ. ఓకేనా, ఆ కంపెనీకి ఖచ్చితంగా ఒక డేటా సెంటర్ ఉండాల్సిందే. ఆ కంపెనీ బై ద సర్వర్ అండ్ స్టోరేజ్ అండ్ నెట్వర్క్, అంటే ఓన్గా ఒక కంపెనీ పెట్టాలంటే వాళ్ళకు ఆన్లైన్లో ఒక కంపెనీ పెట్టాలంటే వాళ్ళకు ఓన్గా డేటా సెంటర్ ఉంటుంది. ఇలా ఉండేవి అప్పుడు ఓన్గా డేటా సెంటర్ ఉండేవి, సర్వర్ ఉండేవి, ఆ సర్వర్లో స్టోరేజ్ ఉండేవి. స్టోరేజ్ నథింగ్ బట్ హార్డ్ డిస్క్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ SSD అండ్ హార్డ్ డిస్క్ ఉంటాం కదా, అవి దాంట్లో నెట్వర్కింగ్ ఉండేవి. అలాగే మస్ట్ అండ్ మెయింటైన్ ద ఏసీ, పవర్, హార్డ్వేర్, కేబుల్స్. అక్కడ ఇలాంటివి మెయింటైన్ చేయాలంటే పక్క ఏసీ ఉండాల్సిందే, అంటే ఎప్పుడు కరెంట్ ఉండాల్సిందే. హార్డ్వేర్ చాలా ఉండేవి అండ్ కేబుల్స్ కూడా చాలా మెయింటైన్ చేసేవాళ్ళు. అంటే ఒక కంపెనీ పెట్టాలంటే ఆ కంపెనీకి సంబంధించిన అన్ని డేటాని స్టోర్ చేయాలంటే వాళ్ళకు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాల్సిందే. ఒక పెద్ద బిల్డింగ్లో ఇలాంటివన్నీ క్రియేట్ చేసి పెట్టేవాళ్ళు. అలాగే ఐటీ కంపెనీ హ్యాండిల్ ద అప్డేట్ అండ్ సెక్యూరిటీ అండ్ బ్యాకప్. ఐటీ కంపెనీ ఒక టీమే ఉండాల్సింది. ఇది మెయింటైన్ చేయాలంటే ఒక టీమే ఉండాల్సింది. ఒక 20 నుంచి 30, 40 మంది దీన్ని మెయింటైన్ చేయడానికి, అప్గ్రేడ్ చేయడానికి, సెక్యూరిటీగా పెట్టుకోవడానికి, మళ్ళీ బ్యాకప్ ఏమైనా పాడైపోతే అవన్నీ రెడీ చేయడానికి ఇవి ఒక టీం, దానికి ఒక టీం పెట్టేవాళ్ళు అనమాట. అలాగే ఇవన్నీ బై చేయాలంటే, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే చాలా ఖర్చు అయ్యేదంట ఒక కంపెనీకి. ఓకేనా, అండ్ స్కేలింగ్ టేక్ ఇట్ టైం బై న్యూ సర్వర్. ఒక సర్వర్ని బై చేయాలంటే, ఇంకో సర్వర్ పెట్టాలంటే, చాలామందికి అందించాలంటే దీన్ని చాలా టైం పట్టేదన్నమాట. అప్పుడు ఇది 2006 కన్నా ముందు, అంటే ఇక్కడ చూస్తే AWS వచ్చింది 2006 కదా, దానికన్నా ముందు చాలా టైం పట్టేది ఏదైనా చేయాలంటే, ఏదైనా సర్వర్ యాక్సెస్ చేయాలంటే. అండ్ యాక్సెస్ ఈజ్ లిమిటెడ్ ఇన్ ద కంపెనీ లొకేషన్. ఆ కంపెనీ లొకేషన్ ఎక్కడైతే ఉందో, మనం ఇండియాలో ఉండి ఇండియాలో మాత్రమే అది యాక్సెస్ చేసే విధంగా లిమిటెడ్ లొకేషన్ మాత్రం యాక్సెస్ చేసేవాళ్ళం అన్నమాట. ఇప్పుడు ఆ విధంగా. నెక్స్ట్ ఇప్పుడు క్లౌడ్ వచ్చిన తర్వాత ఎలా మారిపోయింది చూడండి. క్లౌడ్ కంప్యూటింగ్ అనేది ఎలా ఉండేది. ఇప్పుడు నో ఫిజికల్ సర్వర్ అండ్ ఫిజికల్గా సర్వర్ ఏమి ఉండదు. ఎవ్రీథింగ్ రన్ ఆన్లైన్, అంటే ప్రతి ఒక్కటి ఆన్లైన్లో రన్ అవుతుంది అనమాట. అండ్ క్లౌడ్ ప్రొవైడర్ మేనేజ్ ద హార్డ్వేర్ సెక్యూరిటీ అప్డేట్. ఇప్పుడు ఎవరైతే ఉన్నారో క్లౌడ్ ప్రొవైడర్స్, AWS కానీ, అజూర్ కానీ, జీసీపీ కానీ, వాళ్ళంతా సెక్యూరిటీ హార్డ్వేర్ అండ్ అప్డేట్స్ అంతా వాళ్ళు మేనేజ్ చేస్తూ ఉంటారనమాట. మనకు ఏముండదు. తర్వాత ఇన్స్టాల్ అండ్ స్కేలింగ్
అంటే మనకు ర్యామ్ కావాలన్నా, ర్యామ్ కానీ సిపియూ కావాలన్నా వితిన్ సెకండ్లో ఇంక్రీజ్ చేయొచ్చు అనమాట. వితిన్ సెకండ్లో మనకు ఎక్కువ ర్యామ్ కావాలి, ఆ కంప్యూటర్కి ఎక్కువ సిపియూ కావాలి, ఎక్కువ ర్యామ్ కావాలి, ఎక్కువ స్టోరేజ్ కావాలంటే వితిన్ సెకండ్లో మనం ఇంక్రీజ్ చేయొచ్చు. బట్ ఆన్ ప్రిమిస్ అంటే వితౌట్ క్లౌడ్ రాకముందు అలా చేయలేమన్నమాట. చేయొచ్చు కానీ చేసేవాళ్ళు కానీ చాలా కష్టం, కొంచెం టైం పట్టేది, చాలా టైం పట్టేది. అండ్ ఇప్పుడు అమౌంట్ కూడా పే ఓన్లీ యాజ్ పర్ యూజ్, అంటే పే ఓన్లీ యాజ్ పర్ యూజ్. నువ్వు ఏమైతే యూజ్ చేస్తావో, నువ్వు విఎం యూజ్ చేస్తే విఎం మాత్రమే పే చేస్తావు, అండ్ వేరేది ఏమైనా యూజ్ చేస్తే దాన్ని మాత్రమే పే చేస్తావు అన్నమాట. ఓకేనా. అండ్ ఇట్స్ ఫాస్టర్ అండ్ చీపర్ అండ్ మోర్ ఫ్లెక్సిబుల్. అండ్ ఇది ఫాస్ట్గా పనిచేస్తుంది, అండ్ చీప్గా దొరికిపోతుంది, అది ఎక్కువ అమౌంట్ పెట్టాల్సిన అవసరం లేదు. అలాగే మోర్ ఫ్లెక్సిబుల్, ఎక్కడైనా యూజ్ చేయొచ్చు. ఇట్ విల్ బి యాక్సెస్ వరల్డ్ వైడ్, ప్రపంచంలో ఎక్కడో ఏ మూలలో ఉన్న డేటా సెంటర్లో ఉన్న డేటాను, ఆ డేటా సెంటర్లో ఉన్న ల్యాప్టాప్ను, ఆ డేటా సెంటర్లో ఉన్న నెట్వర్క్ను, ఆ డేటా సెంటర్లో ఉన్న సర్వర్ని నువ్వు ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా కూడా నువ్వు దాన్ని యాక్సెస్ చేయొచ్చు ఇప్పుడు క్లౌడ్ వచ్చిన తర్వాత, ఆఫ్టర్ 2006. సో అందువల్ల ఇప్పుడు ఇంకా అప్పటి నుంచి 2006 నుంచి ఈ క్లౌడ్ అనేది పెంచుకుంటూ వస్తుంది, ఈ డిమాండ్ కూడా ఎక్కువ ఉంటుంది. మీ పని ఏమంటే ఈ ఏజ్ క్లౌడ్ని నేర్చుకున్నారనుకోండి, ఈ క్లౌడ్ కంప్యూటింగ్ ఏమైనా నేర్చుకున్నారనుకోండి, ఆ డేటా సెంటర్లో మీరు మీ కంపెనీ డేటాని ఎలా స్టోర్ చేయాలి అనేది మీ పని అన్నమాట. అంటే ఇప్పుడు వై క్లౌడ్ ఈజ్ ఇంపార్టెంట్ టుడే, అంటే క్లౌడ్ అనేది ఇంపార్టెంట్ ఎందుకు? ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏఐ డెవలప్ అవుతున్న టైంలో ఎందుకు అవసరం అంటే నో నీడ్ టు బై ఎనీ ఎక్స్పెన్సివ్ సర్వర్ అండ్ హార్డ్వేర్ ఏం అవసరం ఉండదు అనమాట. అలాగే యూ కెన్ స్కేల్ అప్ అండ్ డౌన్ ఎనీ టైం, అంటే నువ్వు ఆ డేటాని, ఆ ల్యాప్టాప్ని లేదా ఆ స్టోరేజ్ని ఎప్పుడైనా స్కేల్ చేయొచ్చు అండ్ డౌన్ చేయొచ్చు. ఆ సర్వర్ని కూడా ఎప్పుడైనా మనం పెంచవచ్చు, తర్వాత తగ్గించవచ్చు అనమాట. అండ్ పే ఓన్లీ వాట్ యూ యూజ్, అంటే నువ్వు ఏమైతే యూజ్ చేస్తావో, నువ్వు విఎం యూజ్ చేయొచ్చు, యాప్ సర్వీస్ యూజ్ చేయొచ్చు, నువ్వు నెట్వర్క్ యూజ్ చేయొచ్చు, ఏమి యూజ్ చేస్తావు దానికి మాత్రమే మంత్ ఎండ్లో పే చేస్తావు. ఓకేనా. మళ్ళీ మనకు ఆ సర్వర్ కానీ, మన కేబుల్, ఏసీ ఇలాంటివన్నింటిని పే చేయాల్సిన అవసరం లేదు, అవన్నీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. క్లౌడ్ ప్రొవైడర్స్ వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. అందువల్ల ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే ఐ అవైలబిలిటీ అండ్ రికవరీ, ఇక్కడ ఐ అవైలబిలిటీ ప్రపంచంలో మీరు ఎక్కడున్నా యాక్సెస్ చేయొచ్చు. మీరు యూట్యూబ్ చూస్తున్నారంటే ఎవరో అమెరికాలో పెట్టిన ఈ వీడియో మీరు ఎక్కడ చూస్తున్నారంటే అది మెయిన్ ఇంపార్టెంట్ క్లౌడ్ వల్లనే. ఎప్పుడైతే క్లౌడ్ వచ్చిందో అప్పటి నుంచి యూట్యూబ్లో ఏం పెట్టినా ప్రపంచం ఎక్కడున్న, ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా మీరు ఆ వీడియో యాక్సెస్ చేస్తున్నారు, ఆ వీడియో చూస్తున్నారు, నేర్చుకుంటున్నారు. ఇప్పుడు నా వీడియో కూడా అది బికాజ్ ఆఫ్ క్లౌడ్ లేకపోతే నా వీడియో మీరు చూడలేరు. ఓకేనా. ఇంత అవైలబిలిటీ ఉండదు బిఫోర్ 2026లో. అండ్ యాక్సెస్ ఫ్రమ్ ఎనీవేర్, అంటే ఎక్కడైనా యాక్సెస్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పాను కదా, మీరు ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా యాక్సెస్ చేయొచ్చు. అలాగే ఫాస్ట్ డిప్లాయ్మెంట్ అండ్ యాప్ అండ్ వెబ్సైట్. అండ్ ఇప్పుడు వెబ్సైట్ కానీ యాప్స్ కానీ ఉన్నాయి కదా, అవన్నీ మనం ఆన్లైన్లో డిప్లాయ్మెంట్ అంటే అప్లోడ్ చేయొచ్చు, మనం దాంట్లో పెట్టవచ్చు అనమాట. ఓకేనా, పోస్టింగ్ చేయొచ్చు. అలాగే సెక్యూరిటీ హ్యాండిలింగ్ బై ద క్లౌడ్ ప్రొవైడర్స్. ఆ సెక్యూరిటీ మన వెబ్సైట్ని, మన డేటాని, మన డేటాబేస్ని ఎవరు యాడ్ చేయకుండా అవన్నీ సెక్యూరిటీ హ్యాండిల్ క్లౌడ్ ప్రొవైడర్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంటారు. క్లౌడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తుంటారు. మన సెక్యూరిటీకి ఏమాత్రం డౌట్ లేదు, వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా. నెక్స్ట్ ఆటోమేటిక్ అండ్ అప్డేట్ అండ్ మెయింటెనెన్స్. ఈ క్లౌడ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది అండ్ మెయింటెనెన్స్ కూడా దాన్ని మెయింటైన్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో ఇది క్లౌడ్. ఈరోజు మీరు క్లౌడ్లో ఇంపార్టెంట్ అంటే ఏంటో తెలుసుకున్నారు. అలాగే ఆన్ ప్రిమిసెస్ అండ్ క్లౌడ్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి బెనిఫిట్స్ పొందారనేది తెలుసుకున్నారు. అలాగే బిఫోర్ క్లౌడ్ ఎలా ఉండేది, ఒక కంపెనీ పెట్టాలంటే వాళ్ళు ఆ స్టోరేజ్ని ఎలా స్టోర్ చేసేవారు అది నేర్చుకున్నారు. మైక్రోసాఫ్ట్ అజూర్
చెప్పబోతున్నాను. అర్జున్ ఎలా లాగిన్ అవ్వాలి, మనం అకౌంట్ని ఎలా ఫ్రీ అకౌంట్ ఎలా తీసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేస్తాను. దిస్ ఈజ్ ఆర్ఎస్పీ సైన్ ఆఫ్.